మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు బాగా ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో చల్లార్చుకున్న అల్లం చింతపండు పేస్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా వేడి నీళ్ళు, వెల్లుల్లిపాయ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మొత్తం ఇలా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు దీని ఒక వేరే బౌల్లోకి తీసుకుందాం. రుచికరమైన అల్లం పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.